పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిస్థితి. ఈ దవాఖానాలో అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. సామాన్యుడికి సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్యాన్ని అందించాల్సిన వైద్యశాల కాస్త కేవలం ఓపీ సేవలకు పరిమితమైంది. ఆపరేషన్ల సంగతి దేవుడెరుగు, కనీసం వైద్య పరీక్షలు కూడా చేయలేని దుస్థితి ఈ హాస్పిటల్లో నెలకొన్నది. ఉత్తర తెలంగాణకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పెద్ద దిక్కు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తారు. దీంతో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో 2021లో గత ప్రభుత్వం కాకతీయ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 150 కోట్ల రూపాయలు కేటాయించారు. కరోనా సమయంలో కోవిడ్ వైద్య సేవలను అందించడంలో ఈ దవాఖానా కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకవైపు 9 విభాగాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, మరోవైపు ఓపీ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే 2023లో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా విస్మరించింది. ఆ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇంతవరకు ఉత్తర తెలంగాణకు ప్రధానమైన ఎంజీఎం ఆసుపత్రి గాని, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను గాని సందర్శించిన పాపాన పోలేదు. ఈ దవాఖానంలో నెలకొన్న అసౌకర్యాలను తొలగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సోయిలేదు. ఆయా అంశాలపై ఇప్పటిదాకా కనీసం ఒక్క సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించలేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి పేదల వైద్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొహమ్మద్ బషీర్ అహ్మద్, వరంగల్ వాసి. రాష్ట్రంలో రెండవ రాజధానిగా మనం చెప్పుకుంటున్న గ్రేటర్ వరంగల్ సంబంధించింది. గ్రేటర్ వరంగల్లో ఇక్కడ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది. ఇది సంబంధించిందంటే దీనికి స్వయం ప్రతిపాదన అంటూ లేదు. ఇక్కడ ఎంజిఎం అని ఉంటుంది. ఎంజిఎం సుమారు ఒక 100 సంవత్సరాల క్రితం దానికి నిర్మించారు. ఆ ఎంజిఎంకే ఇప్పుడు దిక్కులేని పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే మనం చూసాము, సీను అనే అతన్ని పందికొక్కులు కలిసి చంపేసినాయి. పందికొక్కులతో ఆయన చనిపోయాడు ఆ పేషెంట్. ఇప్పుడు అదే రకంగా కేఎంసీ అని పెట్టారు, సూపర్ స్పెషాలిటీ అని పెట్టారు, ఒక ఎమర్జెన్సీ అని పెద్ద బోర్డు పెట్టారు. అసలు ఎమర్జెన్సీ సేవలే లేవు ఇక్కడ. ఓన్లీ ఓపీ నడుస్తూ ఉంది. ఆ ఓపీ సంబంధించిన ఇలా ఏసీలు ఉన్నాయి. ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు. ఇక్కడ మందులు ఇచ్చే పరిస్థితి లేదు. డాక్టర్లు సరిగా లేరు. ఇక్కడ ఏది కావాలన్నా ఎంజిఎం నుంచి రావాలి. ఆ ఎంజిఎం నుంచి రావాలి. అందుకే దీనికి స్వయం ప్రతిపాదన లేదు. దీనికి స్వయంగా సూపరింటెండెంట్ లేడు. దీనికి స్వయంగా సూపరింటెండెంట్ ఉంటే, దీనికి స్వయం ప్రతిపాదన ఉంటే అది లాభం జరుగుతుంది. బడ్జెట్ కూడా సపరేట్ కేటాయించాలి. 150 కోట్లతో నిర్మించారు. ఇది నిర్మించి కూడా సుమారు గత ప్రభుత్వంలో నిర్మించారు. అది ఈ ప్రభుత్వం అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎలాంటి వైద్య సేవలు కూడా అంటే ఒక ఓపీకి తప్ప దేనికి పనికి రాని విధంగా ఇవాళ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేయబడింది. ఇది నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటు. ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలకు ప్రతిదీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే ప్రభుత్వం అనేది చాలా ఉన్నతంగా ఉంటుందనేది వాళ్ళకి తెలిసి రావాలి. కానీ ఇవాటి రోజున ప్రతి ఒక్క వ్యక్తి అంటే పేద మధ్యతరగతి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీడియాట్రిక్, న్యూరాలజీ సహా ఇతర విభాగాలను పేద ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంత గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ వైద్యశాల లక్ష్యం కాంగ్రెస్ పాలనలో నీరుగారిపోతోంది. ప్రస్తుతం ఒక్క ఓపీ సేవలు మినహా వేరే ఏవీ అందుబాటులో లేవు. పైగా ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించిన వార్డుల్లో ఏసీలు పనిచేయక 18 నెలలుగా సర్జరీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆధునిక యంత్రాల నిర్వహణ సరిగా లేక తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. సిటీ స్కాన్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో ఎంజీఎం వైద్యులు ప్రిఫర్ చేసిన రోగులను హైదరాబాద్కు తరలిస్తున్నారు. అటు ఈ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు ఎంజీఎం నుంచే రావాల్సిన దుస్థితి. ఇప్పటికీ ఈ వైద్యశాలకు స్వయం ప్రతిపత్తి కల్పించకపోవడంతో ఒక సూపరింటెండెంట్ కూడా లేడు. ఎంజీఎం సూపరింటెండెంట్ పర్యవేక్షణలోనే కొనసాగుతోంది. ఇప్పటికైనా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, స్వయం ప్రతిపత్తిని కల్పించి ఇంకా అభివృద్ధి చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో ఇంకా అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. రోగుల కోసం వచ్చే సహాయకులకు టాయిలెట్ సరిగా లేవు. లిఫ్ట్లు సైతం పనిచేయడం లేదు. ఆసుపత్రిలో నిర్వహణ సరిగా లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
150 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాస్త బస్తీ దవాఖానా కంటే అధ్వానంగా తయారైంది. పేరును చూసి గొప్పగా వైద్య సేవలు అందుతాయని ఆశించి వచ్చే పేదలు చివరకు నిరాశ నిస్పృహలతో వెనుతిరిగే దుస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా కేఎంసీ వైద్యశాలపై శ్రద్ధ చూపించాలని ఉత్తర తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు.